सर मदर कांग्रेस लो शर्मिला జాయినింగ్ అప్డేట్స్ ఏంటి? యశోద కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తను పార్టీ కోసం పనిచేస్తాను. కీలకంగా గతంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతలా కష్టపడ్డాడో తను కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కూడా తను కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తను పనిచేస్తానంటూ కూడా ఆమె ప్రకటించారు. తన తండ్రి ఆశయము రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి అనేది తన తండ్రి ఆశయము. ఆ ఆశయం మేరకు తన అడుగుజాడలంతా కూడా ఉండబోతున్నాయి. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తను కష్టపడతానంటూ కూడా ఆమె ప్రకటించారు. ఇక గడిచిన కొంతకాలంగా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం పైన రకరకాల వార్తలు అనేది కూడా ప్రచారం జరిగాయి. అలాగే ఏపీకి సంబంధించి కీలక బాధ్యతలు అంటూ కూడా ప్రచారం జరిగింది. వాటన్నిటికీ కూడా తెరదించుతూ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. స్వయంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీల సమక్షంలో రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా కండువా కప్పి ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 30 మంది ముఖ్య నాయకులు ఆమెతోటి మొదటి నుండి కూడా నడిచినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకుల సమక్షంలో ఈ విలీన ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఏపీకి సంబంధించిన నాయకులు పూర్తి స్థాయిలో ఆమెకు వెల్కమ్ చెప్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి బాధ్యతలు షర్మిలకు అప్పగించినా ఆమెతో కలిసి పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామంటూ గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ లో నాయకులంతా కూడా అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గేకి అలాగే రాహుల్ గాంధీకి చెప్పారు. ఈ రోజు కూడా వారి సమక్షంలోనే ఈ విలీనానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ముగిసింది. సో చూడాల్సి ఉంటుంది ఆమెకి ఎలాంటి బాధ్యతలు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అప్పగించబోతుందనే దానిపైన ఇంకా అయితే సస్పెన్స్ అయితే ఉంది. దానికి సంబంధించి గత కొంత చర్చ అయితే నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ గా ఆమెను నియమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ బలోపేతం పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో అధికారంలో ఉండి చాలా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ గడిచిన 2 ఎన్నికల్లో కూడా అక్కడ నామమాత్రంగానే పోటీ అనేది కూడా ఇచ్చింది. ఓట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. కేవలం 2% ఓటు బ్యాంక్ అనేది కూడా ఓటు పర్సెంటేజ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాన్ని రానున్నటువంటి రోజుల్లో గణనీయంగా పెంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి షర్మిల సేవలను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా గతంలో రాజకీయాల్లో కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా పోషించింది. వైఎస్ఆర్సీపీ తరఫున ఆమె జగన్ జైల్లో ఉన్నటువంటి కాలంలో పార్టీని అన్ని తానే నడిపించింది. దాంతోపాటు పాదయాత్ర కూడా సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. ఇటు తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కీలకంగా చాలా అంశాలు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా అంశాల్లో కూడా ఆమె ఫైట్ చేశారు. నిరుద్యోగ సమస్య పైన కావచ్చు, లేకపోతే మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన కావచ్చు, వీటన్నింటిపైన కూడా ఆమె రైతు ఆత్మహత్యల పైన కూడా ఆమె ధర్నాలు చేశారు, పోరాటాలు చేశారు. పాదయాత్ర కూడా సుదీర్ఘంగా తెలంగాణలో కూడా చేసినటువంటి అనుభవం ఉంది. పార్టీని ఎలా రన్ చేయాలి, పార్టీకి సంబంధించి వీటన్నింటిపైన కూడా ఆమెకు అనుభవం ఉంది. సో దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంతా కూడా షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేందుకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది కూడా చూపించారు. ముఖ్యంగా అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ షర్మిల పైన ఒక పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ సమావేశంలోనే కొంతమంది ఒకరిద్దరు నేతలు షర్మిల చేరికను కొంత వ్యతిరేకించినప్పటికీ కూడా అగ్రనాయకులు ఇద్దరు కూడా ఆమె పైన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆమె చేరికతోటి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో బలోపేతం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆమె మాట్లాడారు. దాంట్లో కూడా చాలా అంశాలు, సెక్యులర్ పార్టీ, భారతదేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే మత సామరస్యంతో దేశమంతా కూడా విరజిల్లుతుంది. దేశాన్ని కట్టడం పునాది రాళ్ల నుంచి దేశం ప్రస్తుతం ఈ స్టేజ్ లో ఉందంటే కాంగ్రెస్ కృషితోటే అది సాధ్యమైంది.
మణిపూర్లో జరిగినటువంటి దాడుల పట్ల కూడా ఆమె ఒకంత బాధను వ్యక్తం చేశారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో మణిపూర్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటూ కూడా ఆమె చెప్పారు. ఇక రాహుల్ గాంధీ విషయంలో కూడా ఆమె రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కూడా తమ పోరాటం అంతా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో తను దిశగా తన ప్రయత్నం అంతా ఉంటుంది అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక పార్టీగా ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అంటే ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా అధినాయకత్వం ఎలాంటి సూచనలు అంటే అధినాయకత్వం ఆదేశాల మేరకు తన పని అంతా ఉంటుంది, తను పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కోసం పనిచేస్తాను అనేటువంటి కామెంట్స్ కూడా ఆమె చేశారు యశోద.